హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఈ తాబేళ్ళు ఈ రెండు అయితే మాకు అంత క్రితం బయట ఒక తాబేలు అయితే దొరికితే మేము ఎక్వేరియంలో వేసాము. ఆ తాబేలు కనుక 4 గుడ్లు అయితే పెట్టింది. ఇవి కనీసం మ్యాక్సిమం నేనైతే యూట్యూబ్లో చూసినవి అయితే వాళ్ళు చెప్పిన తాబేలు గుడ్లు వచ్చేసరికి 40 డేస్ 70 డేస్లో పిల్లలు అవుతాయి అని చెప్పారు. ఇదైతే మాకు మరి మన దగ్గర అయితే 10 మంత్స్ అయితే పట్టింది. 10 మంత్స్ కింద పెడితే ఇప్పుడు ఈరోజైతే కనుక ఈ పిల్లలు అనేది బయటకు వచ్చినాయి. అది కూడా మేము చూడలేదు. బయటకు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి గేట్ వరకు వచ్చేసేసరికి మేము చూడలేదు. కోల్డర్స్ ఉంటే ఏంటో అని చూస్తే తాబేలు పిల్ల అయితే మాకు కనపడింది. అది ఇంకో పిల్ల వచ్చేసరికి మేము 4 గుడ్లు పెడితే ఒకటే అనుకోకుండా బయటకు వచ్చింది. అది పిల్ల గుడ్డు పగలు కొట్టుకుని. ఇంకోటి వచ్చేసరికి నిన్న నేను ఇంకా అసలు అవి అయినాయా లేదా అని చెప్పి అసలు ఆ గుడ్డులో పిల్ల కాదా అనేది డౌట్తో ఆ గుడ్డు అయితే తీసి సూర్యకాంతిలో చూద్దామని చెప్పి ఇలా పైకి అయితే ఎత్తేసరికి నేను నా చేతులను జారి సైడు గోడకైతే తగిలి నా చేతిలోనే పగిలిపోయింది. గుడ్డు పగిలిపోతే పిల్ల చూస్తే అదంతా ఒక ముద్దలాగా ఉంది. అయ్యో చాలా బాధపడ్డాను నేను. కాసేపు అయితే సేపు అది నా దగ్గరే చేతిలోనే పెట్టుకున్నాను. కాసేపు ఆగేసరికి ఒక 2 నిమిషాలు ఆగేసరికి మెల్లగా కదలకు వచ్చింది దాంట్లో. సరే అని చెప్పి చాలాసేపు అలాగే నేను పట్టుకొని ఉంచాను. ఒక కొబ్బరి చెప్పు లాంటి దాంట్లో పెట్టి కాసేపు ఉంచితే మెల్లమెల్లగా తలకాయ కాళ్ళు బయటకు పెట్టి అది కూడా పిల్ల అయితే రెడీ అయిపోయింది. నేనైతే అప్పుడు చాలా సంతోషపడ్డాను, బాధపడలేదు అసలు. చాలా బాధేసింది ఫస్ట్ అయితే మాత్రం. ఆ తర్వాత ఇది పిల్లగా బతికొచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్.